హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాదియాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మటన్ షేర్వా ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాము. మటన్ షేర్వా తయారు చేద్దాం. ఇప్పుడు దీనికోసం 1/2 kg మటన్ తీసుకోండి. విత్ బోన్ బాగా కడుక్కోవాలి. దీనిలో సాల్ట్ టేస్ట్, పసుపు కొద్దిగా, జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టీ స్పూన్ ఫ్రై చేసేటప్పుడు వేయాలి. 1/2 టీ స్పూన్ దీనిలో కలపాలి. మొత్తం మిక్స్ చేసేయండి. పొయ్యి మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. 4 స్పూన్ల ఆయిల్ వేడైన తర్వాత, ఆయిల్ వేడైపోయింది. ఆనియన్ 1, పచ్చిమిర్చి 1 సన్నగా తరిగినవి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. మటన్ వేసేద్దాం. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. ఇలాగా ఒక 4 నిమిషాలు చేయండి. మటన్లో నుంచి కొద్దిగా నీరు వచ్చింది. ఆ నీరే ఇదే. చూడండి, ఈ నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాత మసాలాలు వేద్దాము. దీనిలో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయింది. ఇది కోకోనట్ పేస్ట్. దీనిలో 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక ఇలాచి కలిపి గ్రైండ్ చేసుకున్నాను. మసాలా వేసేద్దాం. ఈ మసాలాలను రోస్ట్ చేసుకోవాలి బాగా. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది. షేర్వాగా కొంచెం పలుచగా ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం మూత పెట్టేసి 6-7 విజిల్స్ రానివ్వండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. 6-7 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి, మటన్ షేర్వా రెడీ అయిపోయింది. పైన నూనె వచ్చేసింది. షేర్వా మీకు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. కొత్తిమీర వేసుకోండి, మిక్స్ చేయండి. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూడండి, మటన్ షేర్వా రెడీ అయిపోయింది. ఇది రోటీలో, చపాతీలో, పుల్కాలో, వేడి వేడి అన్నంలో, దోశలో తినవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.